రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ముగ్గురు సభ్యులతో జనసేన కమిటీని నియమించింది. కమిటీ విచారణ ముగిసే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. కమిటీలో సభ్యులుగా టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ను నియమించారు. అంతేకాకుండా వారంలో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ ను జనసేన అధిష్టానం ఆదేశించింది. ఈ కమిటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందుబాటులోకి వచ్చారు. రామారావు, ఏంటి అప్డేట్స్? శంకరి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలి అని చెప్పి జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసేన ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. ఆయనపై ఒక మహిళ చేసిన ఆరోపణలపై కమిటీని నియమించాలని జనసేన రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెక్రటరీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించారు. ఈ మేరకు కమిటీలో సభ్యులుగా శివశంకర్ తో పాటు రమాదేవి, వరుణ్ నియమించారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ విచారణ నివేదిక వచ్చే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పి కూడా అక్కడ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను జనసేన హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు మాత్రం అరవ శ్రీధర్ ను దూరంగా ఉండాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ నివేదిక కూడా వారం రోజుల్లో ఇవ్వాలి అని చెప్పి కమిటీని ఆదేశించింది. నేరుగా అక్కడికి వెళ్లి విచారణ చేయాలి అని కూడా కమిటీకి ఆదేశాలు ఇచ్చింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.